కూర్చొని ఇవి చక్కగా దిద్దుకో. నమస్కారం సారు, మాది అది బావి తాగుతున్నా సారు. నేను బావి తాగుతున్నా. అయితే కరెంటు మోటార్ కావడానికి మీరు ప్రభుత్వం ఇస్తున్న క్రాప్ లోన్స్ అది రికార్డులు నింపిలా సార్? నింపినా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. తీసుకువెళ్ళి బ్యాంకులో వేస్తే మీకు లోన్ ఇచ్చేస్తారు. వెళ్ళండి, ఇవ్వాలని వెళ్ళి తీసుకురండి. వెళ్ళన్నా సార్? సరే వెళ్ళిరండి. సార్ వెళ్ళా సార్. చెప్పండి మాస్టారు. సరే చెప్తాను విను. గ్రామాలలో నివసించే 2 లేదా 3, 4 ఎకరాల భూమి ఉన్నవారిని సన్నకారు లేదా చిన్నకారు రైతులు అంటారు. అయితే వారు భూములు తవ్వించుకొని భూమిలో పంట పండించుకోవడానికి కరెంటు మోటార్లను ఇచ్చి కరెంటు మోటార్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం లోన్లు ఇస్తుందన్నమాట. అయితే ఆ లోన్లో కొంచెం మాపిపోను మిగతాది పంటకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇదే ఆ లోను. అర్థమైందా? సరే మరి టైం అయింది, ఇంటికి వెళ్దాం. ఉండదు. ఎందుకు వచ్చిందోడా? మన భూమిలో పంట పండిస్తున్నారే? లేదురా, పండించడం లేదు. ఎందుకు పండించడం లేదు తాతయ్య? మన భూమిలో బావి లేదు, నీళ్ళ సౌరత్ లేదు, అందుకని పండించడం లేదురా. నేను ఒకటి చెప్తే చేస్తా మరి. ఏం చేయాలిరా? ఏం లేదు తాతయ్య, మన భూమిది పట్ట పాస్బుక్ ఉంటుంది కదా, దానిని తీసుకెళ్లి మా సార్కి ఇస్తే దానికి కావాల్సిన లోన్ తీసుకోవడానికి మా ఫారాన్ని నింపిస్తారు. ఆ ఫారాన్ని తీసుకొని బ్యాంకులో వేస్తే మనకు ప్రభుత్వం కొంత అప్పు ఇస్తారట. ఆ అప్పు కూడా కొంత మాఫీ చేసి పంట కట్టుబడ్డారట. ఇది మనలాంటి పేద రైతులకు కల్పించిన ఒక పథకం అంట. మంచిగా ఉంది కదా? అలాగే చేస్తారా? ఇప్పుడే వెళ్ళి నువ్వు మాస్టర్ని కలిసిరా. ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడు ఇవన్నీ సర్పంచ్ గారి వద్దనే ఉన్నాయి. మొదటిసారిగా పాస్బుక్ దండా సరే కానీ వాళ్ళ కానీ అలా నా దగ్గర కట్టినవేంద్రా? ఏం లేదయ్యా, మా అవును, అది తీసుకోపోయి ఏం చేస్తావురా? ఏం లేదయ్యా, పాస్బుక్లు బ్యాంకులు ఇస్తే మాకు డబ్బులు ఇస్తారట. బాగు తవ్వించుకోవచ్చు, కరెంట్ మూట పెట్టించుకొని పంటలు పండించుకొని బాగా కట్టిస్తానయ్యా. అమ్మని అమ్మ, నేను వీరి పాస్బుక్లు తీసుకొని వీరికి వచ్చే లోన్ల భారాల పైన స్వామికి తెలియకుండా సంతకాలు వేయించుకొని అదే డబ్బు తీసుకొచ్చి మళ్ళీ వీరికి అప్పుగా ఇచ్చాను. ఇప్పుడు పాస్బుక్లు ఇస్తే ఈ ఒక్క విషయం కాదు, చాలా విషయాలు బయటపడతాయి. ఇప్పుడు ఏదో ఒక కష్టాలలో పడేయాలి. నేరాలే నేను నీకు అప్పులు ఇవ్వాలి, తాగిపోవాలి, అన్ని విధాలు నేను ఆడుకోవాలి. అవును కానీ నువ్వు నాకు పాస్బుక్ ఎందుకు పెట్టావురా? ఒక నువ్వు సత్తే అప్పులు పంపిస్తారా? ఇగో నా పైసలు నాకు వారేసి నీ పాస్బుక్ నువ్వు రేపే కొంచెం నిన్ను నీ కుటుంబాన్ని ఇయ్యాల నుంచి నా పనిలోంచి తీసేస్తున్నాడు. ఎట్లా బతుకో. ఏమైంది అయ్యా, చాలా దిగాలుగా కూర్చున్నావు? నిన్నేమన్నా అన్నారా? ఏం లేదు, నా సర్పంచ్ దగ్గర పాస్బుక్లకైనా ఇయ్యడట, పైసలు ఇస్తేనే ఇస్తాడట. అయితే ఏమన్నాడు? ఇయ్యడట, పైసలు ఇస్తే ఈ పనులు విలేజ్గా పోయి మీకు ఓళ్ళు పని చేయరు, ఓళ్ళు విలువరు అని అంటాడు. నువ్వు బడిపోతే పోయి అంటే నువ్వు బడిపోయి వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అంటున్నా. మరి పని లేకుండా ఎత్తుగానే అయ్యాలా, మరి బుమ్మ కూడా లేకుండా ఎత్తుగానే సోపరు సార్. ఏంటయ్యా కొడుతున్నావు? ఏం తప్పు చేసింది? దానికి 4 లక్షలు రావట్టే కదా సర్పంచ్ బండారం బయటపడింది. నీకు అంతగా అడగాలంటే అడుగుకో పోలే. ఏమని
గుడ్ మార్నింగ్. ఏమైనా ఉత్తరాలు వచ్చాయా? అవును సార్, మేడం గారికి ఉత్తరం వచ్చింది. అదిగో ఇదిగోండి సార్, సంతకాలు చేసి తీసుకోండి. నేను నిన్న నీకు చెప్పిన ఫైల్స్ చెక్ చేసావా? చూసాను మేడం. బై ఈరోజు నాకు సీఎం గారితో మీటింగ్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయి. చేస్తాం మేడం. ఇవాళ ఏమన్నా కాంప్లైంట్స్ వచ్చాయా? ఏం లేదు మేడం, ఒక ఉత్తరం వచ్చింది. కృష్ణ శంకరయ్య, రేపు మనం దమ్మన్నపేట గ్రామానికి ఇన్పెన్షన్కి వెళ్తున్నాం, వరకు ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? సర్పంచ్ గారా అండి? దమ్మనపేట సర్పంచ్ మాట్లాడుతున్నా. మీరెవరు? నేను కలెక్టర్ గారి పేరు మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ గ్రామంలోకి రేపు గ్రామంలోని రికార్డులు చెక్ చేయడానికి కలెక్టర్ గారు వస్తున్నారండి. ఆ గ్రామ రికార్డులన్నీ సిద్ధం చేసి పెట్టండి. ఉంటానండి. ఉండండి. ఏంది ఈ కాలం చూడడానికి కలెక్టర్ ఆ విషయాలు మొత్తం ప్రజలకు మొత్తం తెలిసిపోద్ది. ఇది ఎట్లయినా మంచిదే కానీ మా యాదగిరి గారికి కొన్ని డబ్బులు ఇచ్చి ఇక పంపిస్తా. కలెక్టర్ గారు మా ఊళ్ళోకి రావద్దనిగా. యాదగిరి గారు రామేశ్వరం పోయినా కానీ శనేశ్వరం పోదన్నట్లు ఎప్పుడు కరెక్ట్ టైంకు నా దగ్గర ఉండేటోడు ఇలా ఇంకా రాలేదండి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏంటా గదేరా? కొంచెం పని ఉందా? ఏంటా ఇగో కలెక్టర్ గారు నా పేరు యాదగిరి, మాది దమ్మనపేట గ్రామం. నేను మా ఊరికి కలెక్టర్ గారు వస్తున్నారట ఇన్స్పెక్షన్ కు. నిజమేనా సార్? ఇవ్వ సార్. చెప్పండి, ఎప్పుడు సార్? లేదా? లేదు. మరి రేపు కలెక్టర్ గారు మా ఊరికి వస్తున్నారా? వస్తున్నారు. వాని తలంది అనేవాడు ఇంకోవాడు ఉంటాడంట. పైసలు తీసుకున్నాడు. నేనే పెద్ద జాతివాడు అనుకుంటే వీడు పెద్ద నాకన్నా పెద్ద జాతివాడు లెక్కున్నాడు. రాదని ఎదురు చూస్తున్నారా? పేద పని ఏమైంది? కాయనా పండ? ఆయనయ్య గారు పండు కాలేదు, మీరేం టికెట్ కాకుర్రి, ఏం కాదు. అంతేనంట అవరా? అంతే. ఇవ్వందా? ఓకే, లెట్ us move. ఏంటి గ్రామ పంచాయతీలో ఉండాల్సిన పేపర్స్ అన్ని నిన్నే ఉన్నాయి? మేడం. ఏంటి గ్రామ పంచాయతీలో ఉండాల్సిన న్యూస్ పేపర్స్ అన్ని ఇక్కడే ఉన్నట్టున్నాయి? అది కాదు మేడం, మా ఊళ్ళో చదువుకున్న వారు ఒక్కరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఆఫీస్కి వచ్చి చదవరని మా అయ్యగారే ఇక్కడికి ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకొని చదువుతాడు. అందుకనే ఇక్కడనే ఉన్నాయి పేపర్లన్నీ. నువ్వు నోరు చూస్తావా? కొందా ఓ అలాగా. ఇదిగా మేడం ఫైల్స్. ఇవేనా ఫైల్స్ అన్ని? ఇదిగా మేడం ఇవే. ఫైల్స్ అన్ని ఇవేనా? ఇదిగో మేడం. రైతులకు బావులు తవ్వుకోవడానికి, కరెంట్ మోటార్స్ పెట్టుకోవడానికి, క్రాప్ లోను తీసుకున్న రైతులకు రైతుల లిస్ట్ అలా చేసిన ఫైల్స్ అన్ని ఇవేనా? ఇదిగో మేడం. కాదే మేడం గారు ఏ రుణాలు ఇచ్చారో వరుస క్రమంలో పిలుస్తారు. సింతకింది వెంకయ్య, బండి ఎల్లయ్య, పోగుల లక్ష్మయ్య, వీరందరికీ ప్రభుత్వం నుండి బావులు తవ్వడానికి కరెంటు మోటార్ల క్రాప్ ల్యాండ్స్ మేడం వీరికి మంజూరైనాయి. The whole records are incompleted and totally wrong, and also not properly how to maintain these times. Yes, tell me. How you humanity? నీకు మానవత్వం అనేది ఉన్నదా? మెర్సీ నీకు కరుణ అనేది ఉన్నదా? కైండ్నెస్ నీకు దయ అనేది ఉన్నదా? ఎనీథింగ్? హౌ యు ఆర్ చీట్? ఇప్పుడు రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తూ ఈ గ్రామంలోని పేద ప్రజలను మోసం చేయడమే కాక ప్రభుత్వాన్ని కూడా చీట్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు.
now. Do you know how to maintain developing the relationship? Love and affection with the people's the relationship. మనిషికి ప్రసాదించిండు కానీ మనం మాత్రం వాటిని వినియోగించుకోలేకపోతున్నాం. చెడు పనులకు వినియోగించుకుంటున్నాం కానీ మంచి పనులకు వినియోగించుకోలేకపోతున్నాం. చెట్టు చేమల జంతువుల చేత పల్లవి
Thank you.